మల్లికార్జున్ ఖర్గే గారికి, ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ గారికి, మన తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారికి, మనం ఎంతో ప్రేమతో పిలుచుకున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారికి, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వేదికలు అలంకరించిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులు, ఇక్కడ విచ్చేసిన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతూ, భారతీయ ఆత్మ పల్లెల్లో ఉందని ఆ రోజు మహాత్మా గాంధీ గారు చెప్పిండ్రు. ఈ రోజు ప్రతి పల్లెల్లో కూడా మన కాంగ్రెస్ జెండా పట్టుకునే నాయకుడు, అది మన కాంగ్రెస్ అదృష్టం. ఈ రోజు ఈ ప్రతి పల్లె నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈ రోజు నేరుగా ఏఐసిసి అధ్యక్ష మల్లికార్జున్ గారితో ఈ సమావేశం మనం ఏర్పాటు చేసుకోవడం మన అదృష్టంగా భావిస్తున్నాం. ఇది ఏ పార్టీలో కూడా సాధ్యమైంది కాదు. కాబట్టి మన కళ తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నాం. మళ్ళా రానున్న రోజుల్లో కూడా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ పతాకం మనం ఎగరేసుకొని దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా మనమందరం కూడా కష్టపడి మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇప్పుడు సభాధ్యక్షత వహించాల్సిందిగా పిసిసి అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు మిత్రులారా, అందరు కూడా నేను జై కాంగ్రెస్ అంటే మీరు జై జై కాంగ్రెస్ అనాలి. జై కాంగ్రెస్, గట్టిగా జై కాంగ్రెస్, చేతులంతా పైకెత్తాలి. జై కాంగ్రెస్. అందరికీ నమస్కారం. ఇదొక శుభదినం. వాళ్ళ మిమ్మల్ని అందరినీ నేరుగా ప్రసంగించి ఆశీర్వదించడానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు, మహనీయులు, ఈ దేశంలోనే సుదీర్ఘ కాలం ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఖర్గే గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. నేరుగా వారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క కన్వెన్షన్, ఈ యొక్క సమ్మేళనాన్ని ప్రారంభం అని చెప్పాల్సిందని నేను వారిని కోరుతా ఉన్నాను. वेलकम करो, then you call. ఖర్గే గారి జీవితం చెప్తారు.